అందరికీ నమస్తే. వెల్కమ్ టు మన సమతా రెడ్డి స్టూడియో. ఇవాళ మనం చూసే శారీస్ వచ్చేసి బనారస్ ప్యూర్ జార్జెట్ శారీస్. సో ప్రీవియస్గా కూడా మల్టిపుల్ టైమ్స్ వచ్చినాయి, బట్ ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్యాటర్న్లో రావడం వల్ల వేరియేషన్ డెఫినెట్గా ఉంటుంది. ప్యూర్ అయితే ఒక ప్రైస్, సెమీ అయితే ఒక ప్రైస్, ఇట్లా. అది కాకుండా ఎప్పుడైనా కూడా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ప్రీవియస్గా చేసిన టసర్ శారీస్ కూడా అవి ప్యూర్ కాబట్టే మనకు ఆ ప్రైస్ ఉంటుంది. సెమీ అయితే ఇంకో ప్రైస్. సెమీ అని చూపించేసి మీకు ప్యూర్ ప్రైస్ చెప్పడం కానీ అట్లా ఉంటే ఆ వేరియేషన్ చెప్పాలి, ఓవర్ ప్రైస్ అని. కానీ అదర్వైజ్ మాత్రం ప్రైస్ అనేది దాని తగ్గట్టుగా ఉంటుంది. దానికోసం అని చెప్పేసి మీరు పర్చేస్ చేసే ముందు 1-2 సార్లు నన్ను అడగండి. ఏ క్వైరీస్ ఉన్నా ముందే అడగండి. అండ్ ప్రైస్ దాన్ని బట్టి ఉంటుంది కాబట్టి ఇంకా దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈవెన్ మీరు కంపేర్ చేసినా నష్టం లేదు, బికాస్ ప్యూర్ అనేది మనము ఎస్పెషల్లీ అంటే టస్సర్ గురించి నేను చెప్తున్నాను. సో టస్సర్ సిల్క్ అనేది ఎవరైనా యూట్యూబ్లో మీరు సర్చ్ చేస్తే కూడా తెలిసిపోతుంది కదా ఎట్లా ఉన్నాయి ప్రైజెస్ ఏంటి అని. సో దాన్ని బట్టి డిసైడ్ అవ్వండి. సో ఇప్పుడు మెయిన్గా ఇవాళ చూపించే అన్నీ కూడా కలర్ఫుల్గా ఉంటాయి. అన్నీ కూడా ప్యూర్ బనారస్ జార్జెట్, డిఫరెంట్ ప్యాటర్న్స్లో. ఫస్ట్ నేను కట్టుకున్న శారీ కాంబినేషన్ వచ్చేసి మంచి బ్రైట్ రెడ్ విత్ గ్రీన్, మంచి రెడ్ విత్ బాటిల్ గ్రీన్. తర్వాత దీంట్లో ఈ మోటివ్స్ ఉన్నాయి కదా, కంప్లీట్గా కూడా థ్రెడ్ వీవింగ్. శారీ కంప్లీట్గా ఇట్లా వస్తుంది. ట్రెడిషనల్గా వచ్చే ప్యాటర్న్, ఎప్పుడు వచ్చే ఎవర్ గ్రీన్ ప్యాటర్న్. అండ్ బార్డర్ కూడా మరీ పెద్దగా చిన్నగా ఉండకుండా ఒక 4 to 5 ఇంచెస్ లోపే, అంటే ఇక్కడ నుంచి మొదలు పెడితే 4 to 5 ఇంచెస్ లోపే ఎండ్ అయిపోతుంది. తర్వాత పళ్ళు పాటిది జరీ వీవింగ్తో. ఆ కింద కనిపించే బ్యూటిఫుల్ ది లైన్స్ ఉంది కదా బాటిల్ గ్రీన్లో, ఈ బార్డర్ అనేది మనం ఎడ్జ్లో ఎల్బోకి వేసుకోవడానికి. అండ్ ఆ కింద కనిపించేది బ్లౌజ్ లైన్స్ది. సో ఒకసారి ఇట్లా పెట్టుకున్నా కూడా ఎట్లా ఉంటుంది. శారీ మరీ ఎక్కువ బరువు అట్లా మోయలేనంత బరువు అట్లా అయితే ఏమి ఉండదు, బాగుంటుంది. వాష్ కేర్ విషయానికి వస్తే ఫస్ట్ టైం డ్రై వాష్, ఆ తర్వాత హోమ్ వాష్ అనేది 2 to 3 times తర్వాత ప్రిఫర్ చేయండి. ప్రైస్ విషయానికి వస్తే 5600. అండ్ అడిషనల్గా ఏంటంటే ఈ బ్యూటిఫుల్ సెట్ ఏదైతే కనిపిస్తుందో ఇన్ బిట్వీన్ మేము ఏమనుకున్నామంటే శారీస్తో పాటు ఏదైనా టీమప్ చేసినప్పుడు ఎస్పెషల్లీ దానికి యాప్ట్గా ఉన్నది అట్లా యాక్సెసరీస్ కూడా దీంతో పాటు ఇవ్వడం, లేదంటే సపరేట్ అయినా పర్చేస్ చేయొచ్చు. సో ఇది బ్యూటిఫుల్ ఇది కుందన్స్ కనిపిస్తున్నాయి కదా స్క్వేర్ షేప్లో ఉన్న, ఒకసారి దగ్గర నుంచి బ్యూటిఫుల్గా ఉన్న కుందన్స్ స్క్వేర్ షేప్లో వచ్చినాయి. రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్. రౌండ్ది మొత్తం ఇట్లా జాల్ ప్యాటర్న్ లాగా వస్తుంది ఫ్లవర్స్ది. తర్వాత దీనికి కమ్మలు వచ్చేసి ఒక కుందన్ ఆఫ్ రెడ్ వచ్చేసి ఆ జాల్ ప్యాటర్న్ ఉన్న రౌండ్ది పువ్వులాగా వస్తుంది. ఇది సపరేట్ యాక్సెసరీ. ఈ నెక్ పీస్ విత్ కమ్మలు వచ్చేసి 1900. శారీ ప్రైస్ యాజ్ ఐ టోల్డ్ యూ 5600. ఇప్పుడు మనం చూసే కాంబినేషన్ డిజైన్ వచ్చేసి, ఈ డిజైన్ మనకి మొత్తం 3 కాంబినేషన్స్లో అవైలబుల్ ఉంది. కంప్లీట్ శారీ అంతా కూడా మనకి మోనో కలర్లో సింగిల్ లాగా వస్తుంది. సో దీంట్లో మనకి పర్పుల్ ఉంది, తర్వాత పింక్ ఉంది, తర్వాత మంచి బ్రైట్ రెడ్ కలర్. సో ఇదే ప్యాటర్న్ కంటిన్యూ అవుతుంది కాబట్టి ఒకసారి డీటెయిల్గా చూడండి. శారీ మొత్తం తరోగా ఇట్లా జాల్ ప్యాటర్న్, తర్వాత ఈ ఫ్లవర్స్ది కంప్లీట్ క్రీపర్స్ లాగా వస్తుంది. గోల్డ్ కాంబినేషన్, జరీ వీవింగ్, ఎవ్రీథింగ్ కూడా జరీ వీవింగ్. అండ్ కొద్దిపాటి బరువు అనేది మనకి వీవింగ్ వల్ల ఉంటుంది, కానీ ఆన్ ది హోల్ శారీ అప్పటికి కూడా మీకు ఒక 700 to 800 grams వరకు ఉంటుంది. ఇంకొంచెం అబవ్ ఉంటే ఉండొచ్చు, బట్ చాలా మోయలేనంత బరువు అయితే కాదు. సో మంచి బ్రైట్ కాంబినేషన్స్ అట్లా ప్రిఫర్ చేసే వాళ్ళకి మాత్రం డెఫినెట్గా చాయిస్ ఇది. పళ్ళు ఇట్లా బ్రైట్గా, కింద కనిపించే లైన్స్ది మనకి ఏదైతే ఉందో విత్ బార్డర్, ఇది వచ్చేసి మనకి బ్లౌజ్. సో సింగిల్ కూడా ఒకసారి చూద్దాము. దానికన్నా ముందు ఈ శారీ ప్రైస్ చెప్తాను ఇట్లా. అండ్ ఇది తట్టడం అట్లాంటిది ఏమి ఉండదు, దేని దానికి బ్రేక్ అయింది కాబట్టి. ప్రైస్ విషయానికి వస్తే 5400. సో ఈ బ్యూటిఫుల్ శారీస్ ప్యూర్ కాబట్టి ఈ ప్రైస్ ఉన్నాయి. ఇంకా అబవ్ కూడా లైక్ ఫర్దర్ అబవ్ కూడా ఉండొచ్చు, తర్వాత తగ్గొచ్చు, బట్ దట్ డిపెండ్స్ ఆన్ ద క్వాలిటీ అండ్ ఫ్యాబ్రిక్. తర్వాత మంచి బ్రైట్ రాణి పింక్. ఇట్లాంటి శారీస్ డెఫినెట్గా హాఫ్ వైట్ లేకపోతే ఈవెన్ వైట్ దానికి టీమప్ చేసినా కూడా చాలా బాగుంటుంది. వైట్ పైన మంచి పింక్ది ఏదైనా వర్క్ ఉన్న బ్లౌజ్ కూడా టీమప్ చేయొచ్చు. సో ఈ బ్రైట్ రాణి పింక్ సేమ్ అదే డిజైన్, ఇట్లా పళ్ళు రిచ్గా వస్తుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది. సో దీంట్లో ఈ ప్యాటర్న్లో ఇది బ్రైట్ రెడ్ నియర్ టు మెరూన్, బట్ డార్క్ మెరూన్ కలర్ అయితే కాదు. సో బ్రైట్ రెడ్ అనే చెప్పొచ్చు. బ్రైట్ రెడ్ కాంబినేషన్ చాలామంది నచ్చుతారు కదా, ఆ కాంబినేషన్లో కూడా మనకి ఇది ఉంది. సో ఇది పళ్ళు ఇట్లా వచ్చిన తర్వాత బ్లౌజ్. ఇప్పుడు మనం చూసే కాంబినేషన్లో మనకి పర్పుల్తో పాటు కొంచెం బ్లూ కాంబినేషన్ రెండు కలిసినట్టుగా వస్తుంది. కాబట్టి అది మరీ పర్పుల్ కాదు, బ్లూ అయితే అసలు కూడా కాదు. అండ్ ఎక్స్ట్రాగా ఈ మోటివ్స్ దేని దానికి బ్రేక్ అయ్యే సింగిల్ పీసెస్ లాగా మీనా వర్క్ అనేది థ్రెడ్ వర్క్లో వస్తుంది. జరీ వీవింగ్ వస్తుంది ప్రతి దాంట్లో. మంచి డల్ గోల్డ్ ఫినిషింగ్ ఆఫ్ జరీ యూజ్ చేయడం జరిగింది పైన సైడ్ అండ్ బార్డర్లో. ఫైన్ క్వాలిటీ ఆఫ్ ఫ్యాబ్రిక్, లైక్ ఇంతకు ముందు దానికంటే కూడా ఫైన్ ఫ్యాబ్రిక్. దానివల్ల ఒక్కసారి ఇది టెక్స్చర్ కూడా అర్థం చేసుకోవడానికి చూడండి. ఇంకా మీరు ఆఫ్లైన్లో కూడా వచ్చి చూసుకోవచ్చు, బట్ వచ్చే ముందు ఏంటంటే ఏదైనా పర్టికులర్ శారీస్ కోసం వస్తే మాత్రం
డెఫినెట్గా అడిగేసండి. బికాస్ ఈ మధ్య యూట్యూబ్లో అది చూసి దూరం నుంచి కూడా వస్తున్నారు. దానికి ఇబ్బంది లేదు, ఆఫ్లైన్లో కూడా శారీస్ ఉంటాయి. బట్ పర్టికులర్గా ఆన్లైన్లో చూసిన ఆ శారీస్ ఉన్నాయా అనేది ఒకసారి తెలుసుకొని రండి. తర్వాత ఇది 6900 ఈ బ్యూటిఫుల్ పర్పుల్ శారీ ఏదైతే చూపించానో, పళ్ళు ఇట్లా టాజిల్స్ తోటి బ్యూటిఫుల్ టాజిల్స్తో మల్టీ కలర్ టాజిల్స్ ఎండ్ అవుతుంది. అండ్ మంచి ప్లెయిన్ సెల్ఫ్ కొంచెం ప్రింట్ లాగా అనిపిస్తుంది. సో కంప్లీట్ ప్లెయిన్ బ్లౌజ్ విత్ ఈ బార్డర్ వచ్చేసి ఇట్లా ఉంటుంది. 6900. అడిషనల్ షిప్పింగ్ ఛార్జెస్ ఉన్నాయి. ఎక్స్చేంజ్ రిటర్న్ లేదు కాబట్టి ఇంకా ఏ డౌట్స్ ఉన్నా పర్చేస్ చేసే ముందు. బ్రైట్ రెడ్ కలర్, దీంట్లో కూడా ఒక బ్రైట్ రెడ్ కలర్ వచ్చింది. సో ఇవాళ యూ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ రెడ్ కలర్ ఆప్షన్స్. తర్వాత ఇది కూడా కాంబినేషన్ సేమ్ అదే ఇందాక ఇచ్చిన డీటెయిల్స్ దీనికి కూడా అప్లై అవుతాయి కాబట్టి. సో ఈ టాజిల్స్ ఇట్లా ఉన్న తర్వాత బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డర్. ఈ ప్లెయిన్ బ్లౌజ్ ఇది చాలా సస్టైన్ అవుతుంది, అంటే ఈ బ్లౌజెస్ చాలా సస్టైన్ అవుతుంది. మీరు హ్యాండ్స్ వర్క్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ లాగా ఉంచితే కూడా బాగుంటుంది లుక్ వైజ్. దీనికి ఇట్లా హుందాగా అట్లా నీట్గా ఉంటేనే బ్లౌజ్ బాగుంటుంది. దీనికి రఫుల్ హ్యాండ్స్ అని అది ఇది అయితే నాకు తెలిసినంత వరకు అయితే బాగుండదు. అయితే స్లీవ్లెస్ అయినా నష్టం లేదు. మంచి పోల్కి జ్యువెలరీ లేకపోతే రిచ్గా ఉన్న ఏ జ్యువెలరీ అయినా మీరు దీన్ని టీమప్ చేస్తే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. బ్రైట్ పింక్ కలర్, దీంట్లో కూడా సేమ్ మోటివ్ సేమ్ డీటెయిల్స్. జస్ట్ కలర్ కాంబినేషన్ చూద్దాం. ఇట్లా మల్టిపుల్ కలర్స్ ఉన్న టాజిల్స్ తోటి వచ్చింది. తర్వాత ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డర్. నెక్స్ట్ ఇప్పుడు చూసే ప్యాటర్న్లో మనకి 2 కలర్స్ ఆప్షన్ ఉంది. ఫస్ట్ వచ్చేసి నేను చూపించే పీచ్ కలర్, కంప్లీట్ శారీ పీచ్, డల్ గోల్డ్ థ్రెడ్ వర్క్ వస్తుంది కంప్లీట్గా. ఈ మోటివ్స్లో కానీ ఎజ్లో కానీ కంప్లీట్ థ్రెడ్ వీవింగ్ ఇట్లా ఉంటుంది. పళ్ళు వచ్చేసి ఇట్లా. తర్వాత ప్లెయిన్ బ్లౌజ్, మంచి బ్యూటిఫుల్ ప్లెయిన్ బ్లౌజ్. 4900లో ఈ శారీ. తర్వాత మంచి బ్రైట్ రెడ్, చెప్పినా కదా ఇవాళ రెడ్ కొందరు బనారస్ శారీస్లో పట్టు శారీస్లో రెడ్ చాలా ఫేవరెట్గా ఉంటుంది. నార్మల్గానే ఫేవరెట్, బట్ ఇంకా సో అట్లాంటప్పుడు కూడా యూ క్యాన్ ఆప్ట్ ఫర్ దిస్. సో రెడ్లో ఇట్లా కనిపిస్తుంది. తర్వాత బ్లౌజ్ బ్రైట్ గ్రీన్ కలర్, బాటిల్ గ్రీన్ కలర్. ఇది వచ్చేసి సింగిల్ డిజైన్, సింగిల్ కలర్ కూడా. సో కంప్లీట్ ఇట్లా వస్తుంది. ఇది కంపేరిటివ్లీ ఇంతకుముందు చూపించిన అన్ని శారీస్ కంటే కంపేరిటివ్లీ మాత్రమే ఇది కొంచెం బరువు ఉంది. సో ఈ వీవింగ్ అనేది కూడా డల్ మనకి గోల్డ్, లైట్ గోల్డ్ కలర్ అంటాం కదా, అట్లాంటి వీవింగ్ ఇట్లా శారీ తరువుగా ఇట్లా వచ్చి ఇది పళ్ళు వచ్చేసి బ్లౌజ్. 4700. ఇప్పుడు మనం చూసే ప్యాటర్న్లో 2 కలర్ ఆప్షన్స్ ఉంది. ఫస్ట్ వచ్చేసి మెరూన్ పైన మనకి గోల్డ్తో పాటు అడిషనల్గా సిల్వర్ కనిపిస్తుంది కదా, ఎక్స్ట్రా చిన్న మోటివ్ ఒకటి, ఇంకోటి దీంట్లో నేను బిల్ట్ లాగా. సో శారీ మొత్తం కూడా ఇట్లా ఉంటుంది. బార్డర్ 2 సైడ్స్ మనకి మంచి రిచ్ గోల్డ్ కలర్ జరీ వీవింగ్. తర్వాత ఇక్కడ కనిపించేది మనకి బ్యూటిఫుల్ కొంగు. తర్వాత ఈ పోల్కాస్ట్ వచ్చేసి బ్లౌజ్ విత్ ఈ బార్డర్. సో బనారస్ జార్జెట్ శారీస్ అనేది ఏ ఏజ్ గ్రూప్ ప్రిఫర్ చేయొచ్చు అంటే ఏ ఏజ్ అయినా వేసుకోవచ్చు, మదర్ కానీ డాటర్ కానీ. మెయిన్ ఏంటంటే దీన్ని లెహెంగాస్ లాగా అట్లా స్టిచ్ చేస్తే మేబీ ఒక్కోసారి స్టిచ్చింగ్ అనేది కరెక్ట్గా ఈక్వల్గా అయితే ప్లీట్స్ లాగా నించోదు కాబట్టి అదొక్కటి అవాయిడ్ చేసి, శారీ అనుకోండి మీరు ఎప్పుడంటే అప్పుడు ఏ దానికైనా టీమప్ చేయొచ్చు. ఒకసారి ఈ బ్లౌజ్ లేకపోతే ఏదైనా వేరేది కూడా. 5750 రూపీస్. సో 5750లో మీకు 2 ఆప్షన్స్. ఫస్ట్ వన్ వాజ్ ద మెరూన్ కలర్ అండ్ దిస్ ఇస్ డార్క్ పింక్, మనం రాణి పింక్ అంటాం కదా, బ్రైట్ రాణి పింక్. సో డిఫరెంట్గా ఎలాగో ఉంటాయి. ఎంత క్రౌడ్ ఉన్నా ఎవరు ఏ శారీస్ కట్టుకున్నా కూడా ఇట్లాంటి స్పెషల్ శారీస్, బ్రైట్ కలర్, బ్రైట్ లిప్స్టిక్, మంచి బ్రైట్ బింది, బ్రైట్ అండ్ యూ లుక్ వావ్. కంప్లీట్ మనం జాల్ వీవింగ్ అంటాం కదా, సో జాల్ వీవింగ్లో కంప్లీట్గా ఇట్లా పర్పుల్ పైన వచ్చింది. మోనో కలర్, కంప్లీట్ మోనో కలర్ ఉంటుంది. అండ్ వీవింగ్ మాత్రం కంప్లీట్ తరోగా కనిపిస్తుంది, గ్రాండ్గా ఉంటుంది దానివల్ల. సో ఇట్లా పళ్ళు ఇట్లా ఎండ్ అయిన తర్వాత బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుంది. 5200. సో ఈ ప్యాటర్న్లో వచ్చేసి మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ పర్పుల్ అయిపోయిన తర్వాత రెడ్ కలర్ పైన ఇట్లా కనిపిస్తుంది. ఇది కూడా కంపేరిటివ్లీ కొంచెం బరువు ఉంటుంది, మరీ ఎక్కువ కాదు. బికాస్ ఇంత వచ్చినప్పుడు మనకి అర్థమవుతుంది కదా ఎందుకు బరువు అనేది. బట్ హ్యాండిల్ చేసేలాగా ఉంటుంది. హైట్ వైజ్, విడ్త్, లెంత్ అది మాత్రం అసలు సమస్య లేదు, కంప్లీట్గా వస్తుంది మీకు. ఇది బ్లౌజ్. దీంట్లో లాస్ట్ ఆప్షన్ వచ్చేసి మంచి బ్రైట్ పింక్ కూడా ఉంది, రాణి పింక్. రాణి పింక్ పైన ఇట్లా కనిపిస్తుంది, మంచిగా రోజ్ గోల్డ్ అంటాం కదా అట్లా కనిపిస్తుంది దీనిపైన.
పళ్ళు ఇట్లా ఎండ్ అయినాక బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ వస్తుంది. క్రీమ్ బాడీ వచ్చేసి రెడ్ కాంబినేషన్, ఎవర్ గ్రీన్ కాంబినేషన్. క్రీమ్ కానీ విత్ రెడ్ అనేది ఎప్పుడు వస్తుంది, గ్రీన్తో వస్తుంది. తర్వాత వేరే ఎన్ని వచ్చినా ఇది మాత్రం ఎవర్ గ్రీన్. సో ఈ కాంబినేషన్లో చిన్నగా ఉంటుంది. ఇందులో బుట్ట ఒకసారి దగ్గర నుంచి చూడండి. ఒకటి వచ్చేసి రౌండ్ లాగా ఒక 3 వేరియేషన్స్ అయితే ఉన్నాయి. శారీ తరువుగా చిన్న చిన్నగా ఇట్లా ప్రిఫర్ చేసే వాళ్ళు ఇట్లా కూడా ప్రిఫర్ చేస్తారు కదా. సో మనకి ఇట్లా బ్యూటిఫుల్ పళ్ళు వచ్చిన తర్వాత లైన్స్ కనిపించేది వచ్చేసి బ్లౌజ్. ఇది కూడా నేను ఫస్ట్ కట్టుకున్న శారీ ప్రైసే 5600. సో బ్యూటిఫుల్ బనారస్ జార్జెట్ శారీస్ కలర్ఫుల్గా ఉండడంతో పాటు కంఫర్ట్ ఎలాగో ఉంటాయి. బికాస్ మనకి ప్రైస్ అనేది పడినా ఎక్కువైనా కొద్దికి బరువు తగ్గుతుంది, శారీ బరువు తగ్గుతుంది, కట్టుకున్నప్పుడు కూడా హాయిగా ఉంటుంది. బరువు అని నేను ఏదైతే మెన్షన్ చేస్తానో అది స్పెసిఫిక్గా వినండి. ఏదైనా అడిగేది ఉంటే పర్చేస్ చేసే ముందే అడగండి, అది డెఫినెట్గా చెప్తాను. బరువు ఉందా లేదా ఎలా ఉంది ఎవ్రీథింగ్ చెప్తాను. అది పర్చేస్ చేసే వాళ్ళకి రెగ్యులర్గా తెలుసు, నేను ఇంటరాక్ట్ అవుతాను, నేనే మాట్లాడతాను కాబట్టి. అండ్ ఎప్పుడు చెప్పినట్టుగా నంబర్స్ వచ్చేలాగా పెట్టి నాకు ఈజీ చేయండి, కన్ఫర్మ్ కూడా తొందరగా చేయండి. అండ్ ఎప్పుడు ఇలాగే ఎంకరేజ్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.